అండ్ వివేక్ బాబు గారు ఈ రెండు అంశాలు సరే జనసేన మొదల నుంచి చాలా స్టబన్గా నిలబడి స్టీల్ ప్లాంట్ మీద అయితే మీ నాయకుడి కమిట్మెంట్ని ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. ఆయన నిలబడ్డారు. తెలుగుదేశం మొహమాట పడిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గల. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో వివేక్ బాబు గారు, ఈ క్రమంలో ఇప్పుడు ఇంకా పెద్ద బాధ్యత జనసేన మీద ఉంది. దాన్ని నెరవేర్చుకునేదాకా మరి ముందుకెళ్ళే వ్యవహారం అయితే మీకు చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మీరు ఎదగటానికి ఒక స్కోప్ ఈరోజు స్టీల్ ప్లాంట్ మీకు ఇచ్చింది, అవునా కదా? ముందుగా ప్యానల్ సభ్యులకు అండ్ 99 ప్రేక్షకులందరికీ శుభోదయం. వాసుదేవన్ గారు, ప్రతిసారి అంటే ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడిన ప్రతిసారి గతం తాలూకు మన చరిత్రకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఐకానిక్ మణిహారం లాంటి ఉక్కు పరిశ్రమకు త్యాగాలు, వారికి మనము నివాళి ఇస్తూనే వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలనేది నా బలమైన అభిప్రాయం. ప్రతిసారి వారి త్యాగాలను అంటే లైక్ అమృతరావు గారు మొదలుపెట్టినా కావచ్చు, లేకపోతే వారి తర్వాత దానికి ముందు తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, అలాగే ఒక 9 ఏళ్ల బాలుడు, 32 మంది బలిదానాలలో ఒక 9 ఏళ్ల కే బాబురావు అనే ఒక బాలుడు మరణం కావచ్చు, 3 విద్యార్థుల మరణం కావచ్చు, ఆదిలాబాద్ ఒక మరణము, అలాగే వరంగల్లో ఒక మరణము, విజయవాడలో 5 మంది. సో ఒక పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పారిశ్రామికీకరణ జరగలేదనేది నాడు పంచవర్ష ప్రణాళికల్లో పెట్టినప్పుడు మనకు ఎలాంటి నిధులు రాకపోగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఆనాడు మనకు ఏమీ పెట్టుబడులు లేవని మద్రాసును కోల్పోయిన క్రమంలో 56లో మొదలుపెట్టిన ఉద్యమం మెల్లిమెల్లిగా 66 నుంచి 71కి ఉవ్వెత్తున ఎగిసి మనకు 88లో ప్లాంట్ మొదలై 91లో పివి నరసింహారావు గారు 92లో జాతికి అంకితం చేసే టయానికి లాభాల్లో మొదటి సంవత్సరం 50 కోట్ల లాభాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా 72 లక్షల టన్నుల యొక్క సామర్థ్యాన్ని కేవలం 2021లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేయడం వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. సో ఈ పరిణామ క్రమం మొత్తాన్ని చూస్తే మనకు ఒక డెడికేటెడ్గా గనులు కేటాయించకపోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం కావచ్చు. దాన్ని మనము చేసుకుంటే మనకు ఒక ముఖ్యమైన అంశం పక్కకి వెళ్ళిపోతుంది, అంటే ఒక పెద్ద సమస్య పక్కకి వెళ్ళిపోతుంది. సో ఆ ఆస్పెక్ట్లో మనకు అదొక ప్రాథమికంగా మనం దాన్ని సొల్యూషన్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ సెయిల్కు దాన్ని అటాచ్ చేస్తే సో దట్ సెయిల్కు అంటూ ప్రత్యేకమైన గనుల కేటాయింపు అనేది కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగంగా జరుగుతుంది కాబట్టి సెయిల్కి అటాచ్ చేయడం అనేది రెండవ పరిణామం. సో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కింద ఒక ప్రత్యేకంగా దాన్ని పక్కన పెట్టడం వల్ల ఆ సంస్థను దానికి సపరేట్గా గనులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్య తప్ప 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 25,000 మంది ఒప్పంద కార్మికులు, రాష్ట్రంలోనే ఒక మణిహారం లాంటి ఉక్కు పరిశ్రమకు వచ్చిన ప్రతిసారి మా పార్టీ అధినేత కావచ్చు, అలాగే మిగతా భాగస్వామి పార్టీలుగా ఇప్పుడు నేడు ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా మేము మొదటి నుంచి కూడా ఉక్కు పరిశ్రమని ఒక భావోద్వేగ పరిశ్రమగా చూడాలి, ఒక దాని పెట్టుబడుల ఉపసంహరణ అనే కోణంలో 91లో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు తెచ్చినప్పుడు దాన్ని కంటిన్యూషన్గా కొన్ని ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో చేయాలని అనుకున్నప్పుడు ఉక్కు పరిశ్రమని అలా చూడొద్దు, దీన్ని ఒక భావోద్వేగమైనది. ఎందుకంటే 32 బలిదానాలు మా రాష్ట్రానికి ఒక మిగిలిన ఒక గొప్ప మణిహారం లాంటి పరిశ్రమని అలా ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఒక చెడు సంకేతం వెళ్తుంది. ప్రజలకు కావచ్చు, బాధ్యతగా మేము పరిపాలన చేసే వాళ్ళకు కావచ్చు, మేము ఏమి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకొని సాధించిన ఈ పరిశ్రమను వారి బలిదానాలకు అర్థం ఏముంది? సో ఆ కోణంలో దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కోణంలో కాకుండా దీనికి ఒక శాశ్వత గనులు కేటాయిస్తూనే ఆ పరిశ్రమ ఎదుగుదలకున్న ప్రతి అవకాశాన్ని ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చినప్పుడు తప్పకుండా దీని మీద ఒక అంటే ఏమంటారంటే చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి సదా సిద్ధంగానే ఉన్నాం. మేమైతే కూడా ప్రభుత్వంలోకి రాకముందు చెప్పాము, పరిశ్రమలకు సంబంధించిన ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆలోచన విధానం కేంద్రంతో మాట్లాడదాము, మమ్మల్ని తీసుకెళ్ళండి, భాగస్వామ్యం చేయండి అని నాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా అధినేత 2 సార్లు, ఒక లాంగ్ మార్చ్ 31 అక్టోబర్ 2021లో చేసిన, అలాగే దీక్ష 12వ తారీఖు డిసెంబర్ 2021లో మంగళగిరిలో ఒకరోజు దీక్ష చేసినా కూడా కేవలం మా రాష్ట్రానికి ఉన్న మణిహారం లాంటి ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలి, దానికి ప్రభుత్వం మా తరపు నుంచి ఏం చేయాలని అది మేము చేస్తాము, ప్రభుత్వం దాని చర్చలకు
చట్టసభల్లో మాట్లాడినా లేకపోతే ఒక అఖిలపక్షం తీసుకెళ్ళినా కూడా మేము సదా సిద్ధమే. రాష్ట్ర సమస్యల పట్ల జనసేన అధినేత గారు చూపించినటువంటి డెడికేషన్ అనేది అన్బిలీవబుల్. పోయిన 5 ఏళ్ల పాటు రాష్ట్ర హక్కుల కోసం మేము ఎప్పుడు సదా సిద్ధంగానే ఉంటామనే కోణాన్ని ప్రతి సందర్భంలో తెలియజేశాం. దానికి అనుగుణంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. మన ఇందాక వైసీపీ ప్రతినిధి సార్ అంటున్నారు, ఏమన్నారంటే మమ్మల్ని అనగదొక్కారు, మాకు ఎలాంటి ఎదుగుదల లేకుండా చేశారు, మమ్మల్ని ప్రతి సందర్భంలో తిడుతున్నారు. ఆయన ఎలా అంటారు? గత 5 ఏళ్ల పాటు ఆయన వాళ్ళ ప్రభుత్వంలో చేసిన తప్పులు పోస్కో ప్రతినిధులతో అమ్మేయాలనుకున్న కోణంను మర్చిపోయారా? 33,000 ఎకరాలున్న స్టీల్ ప్లాంట్ ప్లేస్లో రాజధాని కట్టాలని అనుకుంటూ మాట్లాడిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొన్న రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ గారు 33,000 ఎకరాలు ఉన్న చోట రాజధాని కట్టేద్దాము, స్టీల్ ప్లాంట్ను వెకేట్ చేద్దామని అంటే షాక్ అయిపోయాను అని అన్నారు. ఏంటి ఆ నిర్ణయాలు, ఏంటి ఆయన ఆలోచన విధానం అని. సో ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి మనం గతం తాలూకు వాళ్ళు ఎలాగ అలా మమ్మల్ని మేము చాలా పని చేశాము రాష్ట్రం కోసం లేకపోతే స్టీల్ ప్లాంట్ కోసం పనిచేసామని వైసీపీ వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఎలా మాట్లాడగలరు? వాళ్ళు చేసిన పనితీరు ఏంటో మనకు కనిపిస్తుంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మికులు దాదాపు 5 ఏళ్ల పాటు వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నారు. వాళ్ళ కనీసం సంఘీభావం తెలపలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్థానిక మంత్రివర్గం, స్థానికంగా మంత్రులు, ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రులు కావచ్చు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరే కానీ పరిసర ప్రాంతాలకే వెళ్ళలేకపోయారు. స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో అన్ని రోజుల పాటు ధర్నాలు, దీక్షలు చేస్తున్నా కూడా. సో వాళ్ళకు మాట్లాడే రైటే లేదు. ఇంకా చేయాల్సిందంతా చేశామని కూడా అన్నారు. ఇంకొక మాట, ఏం చేశారు చేయాల్సిందంతా? ఏం చేశారు చేయాల్సిందంతా? 5 ఏళ్లలో ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లారా? లేకపోతే ఒక అందరినీ కలిసి కూర్చోబెట్టి మన రాష్ట్రం కోసం ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఏం చేద్దామని ఏమన్నా మాట్లాడారా? మా అధినేత 2018లోనే DCA డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైవేటీకరణ చేస్తే ఆగమేఘాల మీద విశాఖపట్నం వచ్చారు. ఆ రోజు మోడీ గారు కావచ్చు, లేకపోతే మా అధినేత మీద గౌరవంతో DCA పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగింది కదా. అలాగే మా అధినేత కూడా చాలా సందర్భాల్లో ఉక్కు పరిశ్రమకు సంబంధించి దీన్ని ఒక ఏమంటారు పెట్టుబడి కోణంలో చూడొద్దు, ఇదొక భావోద్వేగమైన పరిశ్రమగా చూడాలనే కోణాన్ని ప్రతి సందర్భంలో చెప్పడం జరిగింది. అందుకే నేను ఏమంటున్నానంటే స్వార్థం లేని నాయకులతో ఎవరు ఎలాంటి అలిగేషన్స్ కానీ గొడవలు కానీ పెట్టుకోరు. మా నాయకుడు స్వార్థం లేని నాయకుడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తి కాబట్టి మోడీ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీరు బిగినింగ్లో అన్నారు ఏం చేస్తారు, ఇప్పుడు కేంద్ర మంత్రి వచ్చి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయారు కదా ఏంటి అని అంటే, కేంద్ర మంత్రి గారు ఒక మాట అన్నారు, దీన్ని ప్రైవేటీకరణ కాకుండా మాట్లాడతాము, ఒక నెల లోపల దీని మీద ఒక మాట అనలేదండి ఆయన. 2 నెలల వ్యవధానం మేము తీసుకుంటున్నాము, దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ మేము ఫైండ్ అవుట్ చేస్తామని అన్నారు ఆయన. స్పష్టమైన నిక్కచ్చి నిర్దిష్టమైన హామీ అయితే ఆయన ఇవ్వలేదు. ఇవ్వలేని పరిస్థితి ఆయనకు ఉంది. మనం సౌహృదయంతో అర్థం చేసుకోవాలి, తప్పదు. లేదు వాసుదేవన్ గారు, నేనేమంటున్నానంటే నేను ఇందాక చెప్పినట్టు మా పార్టీ అధినేత కీలక భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఒక స్వార్థం లేని ఒక రకంగా జనసేనకి ఇది లిట్మస్ టెస్ట్ అండి. ఎందుకంటే మీరు ఇంతవరకు మీరు చాలా కమిటెడ్గా పోరాటం చేశారు స్టీల్ ప్లాంట్ విషయంలో. ఎవరు మీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ముందరకు వచ్చి నిలబడి చేశారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మంచి అవకాశం. అండ్ ఇన్ఫ్యాక్ట్ బీజేపీ